బ్రహ్మముడి సీరియల్ చూసినావా? కళ్యాణి మస్తు జోక్ ఉంది. చూడలే చూస్తే ఇందాక అటు కొంచెం వంట చేసుకుంటేనే. ఏం చేస్తున్నామ్మా? మా ఆకలి అవుతుంది. చేరుదావే వంటనా? రాగానే దోశ వేసిన సాయంత్రం తిన్నాం. ఇప్పుడు అప్పుడే ఆకలి అవుతుంది కానీ నాకు ఓపిక లేదు అసలు. పోయి వచ్చినాక నాకు ఆకలిస్తుంది. ఆకలిస్తే కొన్ని బియ్యం పెట్టి ఇంత గుడ్డు కర్రీ ఏదో చేసుకో. ఇంకా చిన్నపిల్లవా చేసుకోనికి కూడా? నాకు రాదుగా. రాకపోతే రాదా? అత్తగండు కొని గట్లే చెప్పమ్మ. నాకు రాదు అని మీ అత్త వండి పెడతాను. మరి పోయి వచ్చి కాసేపు కూర్చుంటే ఇంట్లోకి బయటకే కదలనియరమ్మా. ఊకే ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఆకలి అవుతుంది. మమ్మ వంట ఏమంటే చేస్తలేదే. దా మమ్మీ ఏమన్నా చేసి ఉంటా, తినేసేద్దాం. దాదా అమ్మా ఏం వంట చేసినావు? ఏం చేయలేదమ్మా, నాకు చేతన అయితే లేదు. చలి పెడుతుంది, కూర్చున్నా వచ్చి. పానీపూరి తినేసి వస్తాం. వాళ్ళ మమ్మీ కూడా ఏం చేయలేదంటే ఇద్దరం పోయి తినేసి వస్తాం. నా దగ్గర పైసలు లేవు నాన్న ఇప్పుడు. అట్లా అంటే ఎట్లా? ఆకలి అవుతుంది. వాళ్ళ మమ్మీ ఏమంటే చేసుకుని ఏమైతుంది? మాకు ఇంతకి ఏమొచ్చు మనకి? ఎంత ఉందన్నా మీరు ఏమైనా చేసుకోవాలి. మీరు ఒకరోజు నువ్వేం చేయకు, మేము ఎట్లా చేసి తింటాం. మీ మమ్మీ మా మమ్మీ ఐడియా కళ్యాణక్క చేసి ఉంటది. అవును, పిల్లల కోసం డబ్బులు ఏమైనా ఉంటాయి. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఏం చేయలేదు ఇంకా. పిల్లల అంటే రోజు చపాతీ చేసేదాన్ని కానీ వాళ్ళు రాగానే దోశ తిన్నారు. ఏంటి వాళ్ళ మమ్మీ ఏమంటే మమ్మీ చేయలే, సరక్క చేయలే, నువ్వు చేయలే. వాళ్ళు ఎందుకు చేయలేదు నాకు కానీ అయితే నా పిల్లలు తినేసిర్రు. అందుకే పానీపూరికి డబ్బులు ఏమంటే కూడా ఇస్తలేను. అయ్యో టైంకి నా దగ్గర కూడా లేవు. నీ గుండె పగిలింది ఓ చిట్టి పావురము. మమ్మీ వాళ్ళు లేకపోతే మనకు రాదా? మనం ఎగ్ ఆమ్లెట్ వేసుకొని చపాతీతో తిందాం. అందరూ ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు. సరే ప్రియ, నేను చపాతీ పిండి కలుపుతాను. ఆమ్లెట్కి ఏమేమి కావాలి అన్ని కట్ చేసేసి. ఇట్స్ లాఫింగ్ టైం. చపాతీ ఆమ్లెట్ సెట్టింగ్ మనకి. ఏంది ఎంత రెడ్డిగా ఉంది? ఎప్పుడు కారం కారం అంటూ ఏం మంచిగా ఉంటుంది తిందన్నాడు. ఇప్పుడు కన్నయ్య చిన్నని వెళ్తాం. ఇంకా తినేసి పండు కన్నయ్య చిన్న రండి. మీ అందరికి నా మీద ఇంత ప్రేమ ఉందని తెలియలేదు. అరే చపాతీ ఆమ్లెట్ ఉందాం, తిందాం. ఇంటెలిజెంట్ ఫెలో. తీసుకోండి, తినేసేద్దాం. కుమ్మేద్దాం. చిన్నాడు ఎట్లుంది చెప్పు. చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. ఒక్కటైనా కన్నా ఎట్లుంది? మస్తు ఇట్టు ఏంది ఇంత కారం వేసాను? నీకు ఎప్పుడు కారం అవుతుంది. 2 minutes later. ఏమైనా తిన్నారా? మీరు వేసుకోకపోతే తినమేమో. మంచిగా ఎగ్ ఆమ్లెట్ వేసుకుని తిన్నాం. మీకెందుకు ఇస్తాం? మీరు మాకు పెట్టాలి, మేము మీకు పెడతాం. ఎట్లా పెడతాం? మమ్మీ నాకు కొంచెం కూడా లేకుండా తింటారా? మీరు మాకు ఏం చేయకుండా ఆమె ఏం తినాలి? ఒక్కరోజు చేయకపోతే ఫస్ట్ టైం వంట చేసినాం. కళ్యాణక్క సరే కొంచెం టేస్ట్ చేయండి అని చెప్పాలి కానీ వేరేళ్ళకి ఇవ్వాలి కానీ మీకైతే ఇవ్వదు. ఇంకోసారి సంగతి ఒకరోజు వండుకొని ముద్ద తిప్పుతుంది కడుపులో. ఎలా ఉంది సార్?
రకరకాలుగా ఉంది మాస్టర్. ఓకే. ఇప్పుడే చెప్పు. ఇప్పుడు వస్తా. నీకేమైతుంది? అందరికైతున్నాయి పో. నన్ను ఆడున్నాడు అండ్లా. ఇప్పుడు నువ్వు సైడ్ నాకు కూడా ఏమో అవుతుంది. అందరికి ఏమైంది కన్నయ్య? 1 hour later. 2 hours later. ఏమైంది ఇట్లా అడ్డం పడ్డారు? ఏం వండుకొని తిని పాడయ్యిర్రే? ఇప్పుడు ఎలా ఉంది? ఎందుకు మాస్టర్ మాటమాటిక్ అడుగుతారు? ఏమైందే మీ అందరికి? రేపు యూట్యూబ్ చూసుకుందాంలే. ఇంకా కొట్టుకోండి చెప్తా. అంటే సొంత ప్రయోగాలు చేసినా? ఇప్పుడు సొంత ప్రయోగాలు చేయకండి అమ్మా. రేపు యూట్యూబ్లో యూజ్ చేసుకోండి కావాలంటే, మేము ఉండకపోతే. అరే మనం తింటుంటే మన పరిస్థితి అవుతుండే పాపం. తినండి మంచి పని అయింది అమ్మా. పని అయింది. అయినా అలా కావాలి పో. రేపు ఇంటెలిజెంట్ ఫెలో. రోజు వంట చేయకపోతే కత్తల కత్తల పడ్డారు. ఎదుర్కొంటా పోయి మర్రే గ్లూకోజ్ ఏమంత టైం లేదులే కానీ చికెన్ అయింది ఎవడొస్తారు కానీ టాబ్లెట్ అయితే నైట్ అంతా పోతూనే ఉంటారు. మనకు నిద్ర ఉంటుంది.